అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పెద్ద ఎత్తున దేవాలయాలన్నీ కూడా నిర్మాణంలో ఉన్నాయి. ఇది కాకుండా ముఖ్యమంత్రి గారి మరి సూచనతోటి సలహాతోటి ఆనాడు ఏదైతే మరి 2019లో మేనిఫెస్టోలో పెట్టిన విధంగా అర్చక స్వాములకి 5,000 జీతం ఉన్న వాళ్ళకి 10,000 రూపాయలు, 10,000 ఉన్న వాళ్ళకి 15,625 రూపాయలు, అలాగే నూతన అర్చకత్వ పోస్టులు, అలాగే ఏదైతే గతంలో మరి ఈ అర్చక స్వాములకు కూడా రిటైర్మెంట్ అంటూ ఉండేది. ఇవాళ ఆ అర్చక స్వాములకి ఆరోగ్యంగా ఉన్నంత వరకు రిటైర్మెంట్ లేకుండా వారికి కొనసాగించే విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకున్నారు. అలాగే వంశపారంపర్య అర్చకత్వాన్ని కూడా 16 సంవత్సరాలు నిండిన వారి కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు మరి అక్కడ పరీక్ష పెట్టి పరీక్షలు పాస్ అయిన తర్వాత వారికి అర్చకత్వం ఏర్పాటు చేసే కార్యక్రమంలో కానీ ఇవాళ ఈరోజు ఈ 3,700 దేవాలయాలు కాకుండా దగ్గర మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో సౌజన్యంతో, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఆయనకు మాకు శాఖ బాధ్యతలు చెప్పినప్పుడు ఒకటే చెప్పడం జరిగింది. రాష్ట్రంలో ఆలయాలన్నీ కూడా భక్తులు రద్దీకి సంబంధించిన ఫ్యూచర్ ప్లానింగ్, ఫ్యూచర్లో భక్తుల తాకిడి అన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మాస్టర్ ప్లాన్ తయారు చేయమని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ కాణిపాకంలో 60 కోట్ల రూపాయలతోటి పూర్తి చేసిన కార్యక్రమాలు కానీ, ఆన్గోయింగ్ వర్క్స్ కానీ, ఇంకా ఫ్యూచర్ వర్క్స్ అన్ని కలిపి ఒక 152 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమం మరి చరిత్రలో ఎప్పుడు లేనంత పెద్ద ఎత్తున కాణిపాకంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ప్రోత్సాహంతో ఇంత పెద్ద కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే ఈ ఒక్క కాణిపాకమే కాకుండా శ్రీకాళహస్తిలో దగ్గర ఒక 80 కోట్లతోటి అక్కడ అభివృద్ధి కార్యక్రమం జరుగుతుంది. శ్రీశైలంలో 215 కోట్లతోటి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు, క్యూ కాంప్లెక్స్లు, సారమండపాలు, అనేక అకామిడేషన్ కి సంబంధించిన అన్ని కూడా ఏర్పాటు చేయబడుతుంది. ఇక్కడ కూడా దగ్గర 200 రూములు మరి వచ్చి భక్తులకి అక్కడ సౌకర్యం అకామిడేషన్ ప్రొవైడ్ చేసేయడానికి, కార్ పార్కింగ్కి, మరి అలాగే పోర్టు ఏదైతే ప్రసాదం పోర్టుకి సంబంధించి, అలాగే అన్నదానానికి సంబంధించి ప్రతి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని ఈ సౌకర్యాలని మాస్టర్ ప్లానింగ్ చేయడం జరుగుతాం. మరి కనకదుర్గమ్మ ఆలయంలో 225 కోట్లతోటి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్నవరంలో 70 కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. సింహాచలంలో 50 కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ద్వారకా తిరుమలలో ఒక 70 కోట్లు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే CGF నిధుల నుంచి 650 కోట్లు వివిధ దేవాలయాలు, పురాతనమైన దేవాలయాల పునర్నిర్మాణంలో కానీ, నూతన ఆలయాల్లో కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు. అంటే దేవాలయ వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాష్ట్రంలోని మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.